ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి హోమగుండం ప్రతినిత్యం హోమగుండం వెలుగుతూ ఉంటుంది. హోమం అనంతరం మీకు వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. వెలిగే చూడరా ఆ పరబ్రహ్మ స్వరూపం, నిత్యాగ్నిహోత్రుడు, నిత్యాన్నదాన ప్రభువు, కర్మ నిర్మూలన ఘనవైద్య స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర వారు అగ్నిరూప జ్యోతి దర్శనమిస్తున్నారు. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని ప్రతినిత్యం మనం నామస్మరణ కానీ, అట్లాగే స్వామివారి యొక్క నామస్మరణ పూజా కార్యక్రమం పాల్గొని స్వామివారికి అజంచల్ ప్రీతికరమైనది. ఆకలైన వాడికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో అర్హుడిని ఆదుకోవాలి అని చెప్పి ఉన్నారు సూక్తిని. ఆ సూక్తిని మనం కొంచెం పరిశీలన చేసి ఆలోచించి ఆ మార్గంలో పయనిస్తే స్వామివారికి ప్రీతికరంగా ఉంటుంది. మనకు అనుగ్రహానికి దగ్గరైన వాళ్ళం అవుతాం. ఆ ఫలితాన్ని పొందాలంటే ముందర భగవాన్ వెంకటేశ్వర ప్రీతికరమైన అన్నదానము, భగవాన్ వెంకటేశ్వర వారి ప్రీతికరమైనది ఓం నారాయణ ఆదినారాయణ. ఇవన్నీ మనం సఫలీకృతం చేసుకుంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడి యొక్క కృప కటాక్ష వీక్షణములు మన గృహంపై సర్వకాల సరస్రందు ఉంటూనే ఉంటాయి. అది సర్వజనుల వారి యొక్క శిష్యుల త్రయంలో ఎంతోమంది వివరించి ఉన్నారు. అందుకని వెలిగే చూడరా ఆ పరబ్రహ్మం, నిత్యాగ్నోతుడు శ్రీ వెంకటేశ్వర వారినే నమ్మరా. అందుకని భగవాన్ వెంకటేశ్వర వారు నామాన్ని నియమంగా చేసేవారు. అన్నదానాన్ని లెక్క వేయకుండా ఎంతమంది వస్తే అంతమందికి భగవాన్ వెంకటేశ్వర ఆశ్రమంలో అన్నదానం ఎంతమంది వచ్చినా ఇంకా పాత్రలో ఊరుతూనే ఉంటుందని వారి యొక్క ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు అనేక సందర్భాల్లో వివరించి ఉన్నారు. అందుకని భగవాన్ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నదాన కార్యక్రమం అంటే అష్టైశ్వర్యాలకి, అనారోగ్యాన్ని తొలగించడానికి, మనలో ఉన్న ఆశల్ని, దురాశల్ని అన్నిటినీ మటిమాయం చేసేది అన్నదానము, హోమము, దారము, విభూది. ఇవన్నీ మనకి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు మనకు ప్రసాదించి మన చేత స్వామివారే స్వయంగా మనలో ఉండి మన దగ్గరుండి చేపిస్తున్నారు. ఇది మనం చేసుకుని తరించాలి. ముందర తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఆ కార్యక్రమాలు పాల్గొని తరించాలి. ఇదే భగవాన్ వెంకటేశ్వర వారి యొక్క ఆకాంక్షని బ్రహ్మజ్ఞానులు శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు వివరించున్నారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా హోమం అన్నిటికీ మూలం, అన్నదానం పరమాత్ముడికి నివేదన. అన్నదానము పరమాత్మ నివేదన. ఆ నివేదనే భగవాన్ వెంకయ్య స్వామికి సమర్పిస్తున్నామనుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాలు ప్రతినిత్యం హోమం జరుగుతుంది. హోమం అనంతరం మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెడుతున్నాను. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.